వీళ్ళే చేసేయడానికి ఇక న్యాయవాదులు ఎందుకో న్యాయస్థానాలు ఎందుకో మాకైతే అర్థం కాల. ఒకవేళ అతను దొంగతనం చేసి ఉంటే $900 ఎంత ఖరీదు అవుతుంది? అప్పుడు డాలర్ ఖరీదు 72,000 ఉందో, ఇప్పుడు 80,000 ఉందో, అప్పుడు 60,000 ఉందో, వాట్ ఎవర్ ఇట్ మే బి, న్యాయస్థానం నిర్ణయిస్తాయి ఇంత కట్టాలి అంత కట్టాలని. మాకు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదండి. అదేంటో మరి మాకు అర్థం కాదు. ఏంటంటే పెదరాయుడు పంచాయతీ లాగా వీళ్ళే చేసేసుకుంటున్నారు. నేనే రాజు నేనే మంత్రి లాగా వాళ్లే సమస్య తీసుకొస్తారు, వాళ్లే ప్రాబ్లం కి సొల్యూషన్ చేస్తున్నారు, వాళ్లే లోక్ అదాలత్లో పెట్టి కొట్టేయమన్నారని గత చరిత్ర. కనీసం $900 14 కోట్లు కట్టించినారు, కొత్త గొప్ప ఏదో పని చేసినారు. మరి ఇక్కడ దారుణం అండి. సింహాచలం అయితే 55,000 కొట్టేస్తే అదేంటిది, అతను ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. మెయిన్ ఎంప్లాయీ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితేనే సస్పెండ్ చేసినారంట, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చారంట. అంటే అతను మన ప్రభుత్వానికి సంబంధించి, కూటమికి సంబంధించి, అధికార పార్టీకి సంబంధించి వారి తమ్ముడు అనే వార్త వినున్నాను. కాదండి, కాదు ఇతను చేసిన దొంగతనం ఏంటి? ఏ దొంగతనం సార్? అదే అంటే కౌంటింగ్ లో సార్ సేమ్ అంతే సార్, తిరుపతి లాగా పరకమణి కౌంటింగ్ చేస్తున్నారు. సేమ్ అంతే సార్. నేను సింహాచలం నుంచి వైజాగ్ నుంచి చాలా మంది దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అవునమ్మా అవును ఇది ఇలా జరిగింది, అతను పలానాకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి తాలూకా తమ్ముడు అయితే ఏంటి, చట్టం మనిషికో చట్టం ఇవ్వలేదే, తప్పు చేసినోడు కులం ఏంటి, మతం ఏంటి, పార్టీ ఏంటి, ఎత్తి లోపలైక అని అనుకున్నప్పుడు దానికి స్టేషన్ బెయిల్ ఇచ్చారంట. 55,000 మీ దగ్గర నా దగ్గర కొట్టేసినా అరెస్ట్ ఉంటది. అదేంటో మరి దేవాలయానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో దొంగతనం కేసులో మరి ఎలా స్టేషన్ బెయిల్ ఇచ్చినారు? అంటే పొరపాటును మర్చిపోయి జేబులోకి వెళ్ళిపోయినేమో డబ్బులని రాసి క్లోజ్ చేస్తారేమో గౌరవ పోలీస్ శాఖ వారు, మాకైతే తెలియదు. దాంట్లో స్టేషన్ బెయిల్ అయితే ఇవ్వకూడదండి, అది చాలా పెద్ద తప్పు. అది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం, అది ప్రభుత్వాలైనా ప్రజాప్రతినిధులైనా చాలా తప్పుగా పరిగణిస్తామండి. సో దానికి సంబంధించి అంటే అసలు వెలుగులోకి రాలేదు సార్, చాలా వండర్. లేకపోతే మీరు కూడా టైం పాస్ లాగా డిబేట్ మంచి ఛానల్లో ఇది చూసారన్నా, ఈక్వల్ టు పరకమ్యూనికేషన్ పెట్టేవాళ్ళు. ఈవెన్ దో జగన్ గారు ఆ వాయిస్ ఇచ్చే వరకు ఇది ఇలా జరిగిందని మాకు కూడా తెలియదు. మేము అక్కడ వాళ్ళని కనుక్కుంటే అవునవును అన్నారు. సస్పెండ్ చేయడం ఏంటి? దాని మీద ఎంక్వైరీ వేసినారా? అంటే ఇది ఇప్పుడే జరిగిందా? ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? అందులో చైర్మన్ గారు ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ కూడా ఉన్నారు కదంటే, గోవాకి గవర్నర్ అనుకుంటా సార్. సో ఎంత కీలక డెసిషన్ తీసుకోవాలి అంటే గుట్టు బయటికి రానికుండా మీరే జడ్జ్మెంట్ ఇచ్చేస్తారా? సో ఇక్కడ స్టేషన్ బెయిల్ ఇవ్వడం తప్పు సార్. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. దేవుడు సొమ్ము రూపాయైనా ₹2 అక్కడ ప్రజలకి సంబంధించిన, భక్తులకు సంబంధించిన విలువలు సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో తప్పు జరిగింది సార్. ఆయన కూడా 14 కోట్లు రికవరీ చేపించినారు. ఆయనకేమో 100 కోట్ల ఆస్తి. ఈ పరకమణి కౌంటింగ్ వాళ్ళకి ఇన్ని కోట్ల ఆస్తి ఎలా వచ్చేస్తుందో ఏంటో ఆ షార్ట్ కట్ మెథడ్ మాకైతే తెలియట్లేదు. ఎనీవే పోలీస్ వ్యవస్థ ఇంకా కూడా విజిలేస్తే పనిచేసే పరిస్థితిలో ఉందేమో. కాదండి, $9 14 కోట్లు పెనాల్టీ, అసలు ఇదేంటి ఇందులో ఉన్న ఇన్సైడ్? అదే అంటే ఆయన అదేంటి చెప్తున్నాను కదా, ఆయన పెదరాయుడు పంచాయతీలో $900 14 $9 సార్, $900 $900 సార్. $9 దొంగతనం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని. సరే ఆయన ఏదో స్లిప్ అయి అన్నాడేమో సార్. 9 నోట్లు అంటున్నాడు. మనకి $100 నోట్లు ఎలాగో అక్కడ కూడా ఒక అంటే $100 లాగా $100 నోటు. అవును సార్ $900 సార్. అది 9 నోట్లు కాదు, $9 కాదు సార్, $900. దాని ఖరీదు 85,000 72,000 వచ్చింది. ఏదో స్లిప్ అయి అన్నారేమో సార్. సార్ ఆ 4 ముక్కలు 2 ముక్కలు పట్టుకొని మనం సాగదీయకూడదు సార్. తప్పేదైనా వ్యవస్థలో తప్పుంటే మనం ప్రశ్నించాలి, కానీ ఏదో ఫ్లోలో మాటలు 2 ముక్కలు $9 అన్నాడు, 9 నోట్లు అన్నాడు. అసలు మనం సబ్జెక్ట్ ఎందుకు డైవర్ట్ అవుతున్నాం? ఒక వ్యక్తి వైపు 1,000 చూపిస్తే 4,000 మన వైపు చూపిస్తే సమస్య ఏంటి? అతను ఏ సమస్యని రేస్ చేసినాడు? ఏ సమస్యను రేస్ చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు? మీరు ఎట్లా ఇస్తారా స్టేషన్ బెయిల్? స్వామి ఇదే న్యాయం స్వామి, మీకో న్యాయం మాకో న్యాయమా అని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పలేకపోయి 9 నోట్లు $9 ఇదే సార్ మనం ప్రశ్నించుకునేది. పోలీస్ వ్యవస్థ ఎలా దిక్కుమాల పనిచేస్తుందో దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటి ఇప్పుడు ఎలా చేస్తున్నదా పోలీస్ వ్యవస్థ? సార్ ఎప్పుడు అలాగే చేసినా ఇప్పుడే అలాగే చేసినా మనం కూటమి కదా సార్, తప్పులు రెక్టిఫై చేసుకోవాలి కదా. మళ్ళీ 29లో జనాల్లోకి వెళ్ళాలి కదా సార్, ఓట్లు అడగాలి కదా. అవతల వాడు కరెక్ట్ కాదని 11 సీట్లు ఇస్తే అది ఇప్పుడే జరిగిందా, గతంలో జరగలేదా అంటే గతంలో జరిగిన వాడికి ఏ గతి పట్టిందో మనకు తెలీదా?
మళ్ళీ మనం చిత్తశుద్ధిగా పనిచేయాల్సింది పోయి ఆయన ఏం చేసినాడు, అప్పుడు జరగలేదా ఇప్పుడు జరిగితే తప్ప అనకూడదు సార్. తప్పే, రెక్టిఫై చేయాలి, స్టేషన్ ఫైల్ ఇవ్వకూడదు. ఎందుకు ఆ పోలీస్ శాఖ వారు స్టేషన్ ఫైల్ ఇచ్చారో, అతను ఏ పార్టీ నుంచి వచ్చి ఏ పార్టీ తమ్ముడో, పార్టీలేంటి, కులాలేంటి, మతాలేంటి. ఓకే రజనీ గారు, ఏపీలో అసలు కాపు కాస్తున్నది ఎవరు? ఇది జరుగుతున్న చర్చ. మొన్న సునీల్ కుమార్ గారు మాట్లాడిన మాటలు దానికి వేరే రకంగా వెళ్తున్నాయి. అసలు ఎవరి వైపు ఉంటారు? మొన్నంతా పవన్ కళ్యాణ్ గారి వైపు ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని కాపుల్ని దగ్గరికి చేర్చుకోవాలని చూస్తున్నారట. ఆయన సాక్షాత్తు దళిత డిప్యూటీ అంటున్నారు, కాపు సీఎం అని ఆయన మాట్లాడుతున్నారు. ఈసారి